శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. అసలు సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్‌లో ఉంటుందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,00,000 సంపాదించి బ్యాంక్‌లో యేసుకొని నేను కింగ్‌గా ఉంటా అనే యాటిట్యూడ్ నుంచి 5,00,000 సంపాదించిన తర్వాత ఒక 50,00,000 సంపాదిద్దాం అనిపిస్తుంది. ఓ 50,00,000 సంపాదించిన తర్వాత నాకు ఓ కాస్ట్‌లీ కారు, ఓ పెద్ద ఇల్లు, ఓ ₹1,00,00,000 ఎఫ్‌డీలు ఇదుంటే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇలా వెనకాల పడుతూ ఉంటే జీవితంలో మనకి ఒక పరుగు పందెమే కనిపిస్తుంది తప్ప ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అత్యాస అనేది కేవలం డబ్బు పరంగానే మాట్లాడట్లేదు నేను. ఎందులో అయినా సరే ఓ 10 డ్రెస్సులుంటే 11 డ్రెస్ కావాలని అనిపిస్తుంది. ఓ 10 వస్తువులుంటే 20వ వస్తువు మీద కూడా ఇంకా ఆశ ఉంటుంది. మోజు చావదు. ఇది మనిషి నైజం. కానీ ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలుసుకొని సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి పెంచుకున్నాం అనుకోండి, వాడికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. ఆ అత్యాస లేకుండా జీవించడం ఎలా? ఇవాళ భగవద్గీతలో ఎపిసోడ్‌లో ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. ప్రముఖ వేద పండితులు మనతో ఉన్నారు. నవీన్ శర్మ గారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా. నేను చెప్పింది చాలా కరెక్ట్ కదా? చాలా అసలు కరెక్ట్. ఎవరికైనా అసలు ఇంకా నాకు చాలు అనేది ఎక్కడన్నా విన్నారా మీరు? చాలు అనేది మామూలుగా అందుకే అన్నదానం మహాదానం అని చెప్పారు. అవును. చాలు అనే శబ్దం ఎక్కడ వస్తుందంటే అన్నం తిన్నవాడికి చిట్ట చివర్లో వచ్చే మాట ఇంకా చాలు చాలు. బాబోయ్ అనేది అదొక్కటే వస్తుందిట. ఇంకా తప్పించి ప్రాపంచికంలో ఇంకా చాలు అనే శబ్దం ఇంకా దేంట్లోనూ రాదు. హ్మ్. ఇంకా పిల్లల దగ్గర ఎప్పుడు వస్తుందంటే చదువుకోమంటే వస్తుంది. వస్తుంది అంతే. చాలు ఇంకా మేము చదువుకోం చాలు ఇది చెప్తారు. కానీ ఈ చాలు అనే దానికి అసలు కొలమానం ఏమిటి అసలు? హ్మ్. భగవంతుడు ఎంత ఇస్తే చాలు అది ఎగ్జాక్ట్‌లీ. అసలు? వెనకటికి మామూలు మనం ఎప్పుడు కూడా మొదటి నుంచి మనం ఒక మాట చెప్పుకుని అప్పుడు కథ చెప్పుకుంటూ వచ్చాం కదా! ఈరోజు ఫస్ట్ కథ చెప్పుకొని మనం మాటలు హా! చెప్పుకుందాం. ఎలా ఉంటుందో చూద్దాం. సరే. అసలు ఒకానొక సందర్భంలో ఒక రైతున్నాడు. హ్మ్. ఆ రైతుకి 3 కొడుకులు. హ్మ్. ఆయనకి అవసాన దశ వచ్చేసింది. అవసాన దశ వచ్చేస్తే ఇప్పుడు ఆయన కొడుకుల్ని పిలిచాడు. నాయనా నేను నా పొలంలో 3 బంగారపు మామిడి చెట్లు పాతాను. ఆ బంగారపు మామిడి చెట్లకి ముగ్గురికి 3 ఇచ్చేస్తున్నా ఆ మామిడి చెట్లు. మీరు చక్కగా అవి తీసుకుని వచ్చారు. కానీ మీరొకటి నేను గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కాయలు కావాలో అన్నీ కోసుకోవాలి. హ్మ్. అంతకంటే ఎక్కువ కోసుకుంటే మీకు ఉపయోగం ఉండదు. హ్మ్. ఆ బంగారపు మామిడి చెట్టు దగ్గరికెళ్ళేటప్పుడు మీ మనస్సు నాకు ఎంత కావాలి అని ఒక కొలమానం పెట్టుకోండి. హ్మ్. నా మనస్సు వచ్చిన దాంట్లో ఏమి ఇవ్వగలం అవతల వాళ్ళకి అనే నిర్ణయం చేసుకోండి. ఒక దాన గుణం ఉండనివ్వండి, అలాగే మనకెంత కావాలి అనేది కూడా ఒక కొలమానం పెట్టుకోండి. ఈ 2 తీసుకోండి. ఇది రూల్. మీ బంగారు మామిడి చెట్ల దగ్గర. నేను కష్టపడి పెంచేశాను. సరే అయితే పెద్దవాడు సరే ఆయన అవసానం అయిపోయింది. ఆయన గతించారు. పెద్దవాడు నేను వెళ్ళి మామిడి చెట్ల నుంచి మామిడికాయలు కోసుకుంటాను అని వెళ్తూ ఉంటే భగవంతుడు ఎవరిని పరీక్ష చేయకుండా ఏది ఇవ్వడు. ఏది కూడా ఎప్పుడు కూడా. ఆయన ఏమన్నా అంటే సరే ఒక వృద్ధుడి రూపంలో వచ్చారు. వృద్ధుడి రూపంలో వచ్చి నాయన బాగా ఆకలేస్తోంది. ఏదైనా నాకు కొంచెం ఏదైనా పెడతావా? నాన్న ఏం చెప్పాడు? బంగారు మామిడి పళ్ళు కోసుకున్న తర్వాత ఎవరికైనా దానం చేయమన్నాడు. హ్మ్. ముందు ఇవ్వని చెప్పలేదుగా. హ్మ్. సో ఇవ్వక్కర్లా. హ్మ్. అంటే మనం కోసేసుకోవచ్చు. హ్మ్. రూల్ బుక్ లో అది లేదు. హ్మ్. సో కోసేసుకోవచ్చు. అతి తెలివి. కాబట్టి మనం ఇవ్వక్కర్లేదు. చిచి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. సార్ అదేదో చద్ది మూట కనిపిస్తోంది కదా, దూరం వెళ్తున్నావు కదా, కొంచెం పెట్టు. ముసలాడి నేనెంత తింటా, కొంచెం తింటా కదా. అబ్బే చద్ది మూట నాకే సరిపోదు, నువ్వు ముసలాడు ఇంత తింటే సరిపోతుంది అన్నావు నువ్వు. నేను పడుచువాడిని, నేను మొత్తం తింటే కూడా నాకు సరిపోదు. కాబట్టి నాకు పరికి. సరే అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మొత్తం ఒకసారి కొయ్యడం మొదలుపెట్టిన తర్వాత చెయ్యి ఆటోమేటిక్గా అన్ని పళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మొత్తం తీసుకెళ్ళి మూట కట్టుకున్నాడు. అబ్బా ఈ రోజుతో నా దరిద్రం తీరిపోయింది, బంగారు పళ్ళని నావే. రేపు కాయ పండగ పోయినా పర్వాలేదు, ఈ వచ్చిన వాటితో సుఖంగా బతకచ్చు అనుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత విప్పి చూస్తే అవి బొగ్గు కాయలుగా ఉన్నాయి. అయ్యయ్యో. బొగ్గు కాయలు.
సరే ఈ మాట బయటికి చెప్పుకోలేడు, ఎందుకంటే రూల్ బుక్లో నాన్న ఏం చెప్పాడు, నీకు ఎంత కావాలో అంతే కోసుకో అని చెప్పాడు, చెప్పుకోలేడు. సరే తర్వాత రోజు తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి, అన్నయ్య నేను బంగారపు పళ్ళు కోయడానికి వెళ్తున్నాను, నువ్వు కోసుకొచ్చావు కదా బాగానే ఉన్నాయా, అక్కడ బంగారపు చెట్టు ఉందా అసలంటూ, బావుడు పళ్ళు ఉన్నాయా అని. వీడు వెంటనే బావుడు పళ్ళు ఉన్నాయి, బంగారపు కాయలు ఉన్నాయి, నేను తెచ్చుకున్నా కూడా నిజం అప్పటి వరకు నేను తెచ్చుకున్నా, ఆ తర్వాత ఏమైందో చెప్పను. అయిపోయింది, నువ్వు కూడా తెచ్చుకో. వెళ్ళాడు. దారిలో వెళ్తూ ఉంటే భగవంతుడు మళ్ళీ వృద్ధుడు రూపంలో కనిపించి, దాహం వేస్తోంది నాయన, నీ దగ్గర నీళ్లు ఉన్నాయి కదా, కొంచెం మంచి నీళ్ళు. నాన్న ఎవరికైనా దానం చేయమన్నాడు తిండి, తప్పించి నీళ్లు దానం చేయమలేదు కదా. అయ్యో వీడియో చేయలేదు, అయ్యయ్యో. దానం చేయక్కర్లేదు. వీడు వెళ్ళాడు చెట్టు దగ్గర. కానీ అది మామూలు తెలివితో అంటే మామూలు ఆలోచనే కదా, ఎవరన్నా అడిగితే దానం చెయ్యాలి అంటారు కదా. అందులో నాన్న ప్రత్యేకంగా చెప్పేదేముంది? దానం ఎందుకు చేయాలి అసలు? పక్కనోడు కష్టంలో ఉన్నాడు కాబట్టి మన దగ్గర ఏదన్నా ఉంటే ఇవ్వాలి. అన్ని తెలివితేటలుంటే వాడికి బంగారు మామిడి పళ్ళు ఎందుకు? వాడి కష్టంతో వాడే బతుకుతాడుగా. అన్ని తెలివితేటలు ఉన్న వాడికి బంగారు మామిడి పళ్ళతో పనిలేదు. వాడే చక్కగా చెట్టు నాటుకుని చక్కగా కాయలు అమ్ముకుని వాడే మంచిగా జీవించగలడు. అని నిజంగా వాడు నిజంగా నిశ్చలంగా వాడంతట వాడు ఎదగాలనుకునేటటువంటి వాడికి బంగారం గని ఏ రోజు అక్కర్లేదు. వాడే పెద్ద బంగారం గని నిజంగా, వాడంతట వాడు ఎదగలడు. అది అలాగే వాడు వెళ్ళాడు, మొత్తం కాయలన్నీ కోసేశాడు. వీడు కూడా ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చి చూస్తే మొత్తం అవన్నీ కూడా బూడిద కుప్పలాగా కనిపిస్తుంది. సరే మూడో వాడి సమయం. ఈసారి అన్నయ్యల దగ్గరకు వచ్చాడు, నమస్కారం పెట్టాడు. అన్నయ్య నేను వెళ్తున్నాను, నాన్నగారు చెప్పారు కదా, ఆయన మాట తీసివేయకూడదు కాబట్టి నేను వెళ్ళదలిచాను. వెళ్ళాడు. వెళ్తూ ఉంటే దారిలో ఈ వృద్ధుడు కనిపించాడు. నాయన ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది, ఏమైనా ఇస్తావా అంటే తన దగ్గర ఉన్నటువంటి చెద్దన్నం సగం పెట్టాడు. ఆయన ఆకలి తీరలేదు. మిగిలిన సగంలో కూడా మళ్ళీ సగం పెట్టాడు. ఇంకొంచెం ఉంచుకోవాలిగా, ఎవరైనా పూర్తి దానం చేయకూడదని సూత్రం ఎప్పుడు. తనకి లేకుండా అవతల వాళ్ళకి దానం చేయడం కూడా తప్పు. కాబట్టి మొత్తం సరే నాకు ఇంకా ఆకలేసాడు, మొత్తం పెట్టేశాడు. నీళ్లు కావాలి, మొత్తం ఇచ్చేశాడు. వెళ్ళాడు. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెట్టు కింద నుంచి పై వరకు ఆపాదమస్తకం చూశాడు. చూస్తే బంగారపు కాయలతో ధగధగా మెరిసిపోతూ ఉంటే వాడు అనుకున్నాడు, మా నాన్న ఇది పెంచడానికి ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడు నేను ఈ కాయలన్నీ కోసేస్తే మా నాన్న నాకు గుర్తుండడు, కాబట్టి ఈ కాయలు నాకు అక్కర్లేదు, కాబట్టి నేను జీవించడానికి నాకు ఒక్క మామిడి పండు చాలు. ఒక మామిడి పండు కోసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, అది అమ్ముకున్నాడు, సుఖంగా జీవించాడు. ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం ఒక్కటే విషయం ఆలోచన, ఏది ఎంతవరకు కావాలని అడగడంలో కూడా ఒక గొప్పదనం ఉంది, క్లారిటీ. ఈ అడగడం అనే విషయంలో మనం చిన్న పిల్లలం అయిపోవాలి. చిన్నపిల్లలు తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఆశా చాక్లెట్ కావాలని అడుగుతాడు. వాడికి ఒక క్లారిటీ ఉండదు. అమ్మ ఒక బంతి కాలువలో పడిపోయింది, ఒక బంతి కావాలని అడుగుతాడు, బ్యాట్ అడగడు వాడి దగ్గర. రెండోది, అమ్మ ఆకలేస్తోంది నాకు అన్నం పెట్టంటాడు, మైసూరు పాకు అడగడు. ఎందుకు? వాడి మనస్సులో వైకల్మష్యం లేదు. ఈ రోజు నేను బ్యాట్ ఇంకోటి అడిగితే ఉంటుంది కదా పక్కన సేఫ్ సైడ్ అని అనుకోడు. వాడి దగ్గర బ్యాట్ ఉంది, బాల్ పడిపోయింది, బాల్ కావాలి. ఒక పసిపిల్లాడి మనస్తత్వం ఉండాలి అడగడంలో. అందుకే మనకు ఆ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ పసిపిల్లాడి మనస్తత్వం పోయి లోకల్లో ఇంకా మనం అందరికంటే ముందుండాలి పరుగు పందెంలో అనే భావన పడిపోయి, వాడికంటే మనకి ఎక్కువ కావాలి, పక్కింటి ఆవిడ వడ్డానం కొనుక్కుని 250 గ్రాములు పెట్టి మేము 350 గ్రాములు వడ్డానం కావాలి, వాడు 3 అంతస్తులు మేడ కట్టాడు నేను 5 అంతస్తులు మేడ కట్టాలి అనే భావనలోకి వెళ్ళిపోయి స్వామివారు కనిపించంగానే 100 పేజీల చిట్టా చదివేస్తారు. అష్టోత్తరం కంటే ఎక్కువ అడుగుతాడు వీడు. అదే కదా. అందుకని భగవంతుడు శివుడు తల మీద గంగ పోస్తే అన్ని కోరికలు తీరుతాయి. శివుడి నెత్తి మీద గంగ ఉంటుంది. ఎందుకో చెప్తా. స్వామివారి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఒక తులసి దళం పెట్టి అన్ని కోరికలు తీరుతాయి. ఆ పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. రెండిటికి ఒక కొలమానం ఉంది. అంటే గంగ శిరస్సు మీద ఉంటుంది. ఆవిడ ఎంతవరకు శివుడి నెత్తి మీద నీళ్లు పడాలో అంతవరకే పడిపిస్తుంది. నీ కోరికల చిట్టా ఎంతవరకు తీర్చాలో అసలు నువ్వు అడగడం ఏమిటి? అసలు వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే. భగవంతుడు మనకి తల్లిదండ్రులతో సమానం. అసలు తల్లిదండ్రులకి నీకేం కావాలో తెలియదా? అసలు
నువ్వు అడగడం ఏమిటి? నిశ్చలంగా వెళ్ళి దండం పెట్టుకో, నీకేం కావాలో సమయానికి ఆయన ఇస్తాడు. తల్లికి బిడ్డ ఆకలి తెలియదు, తండ్రికి పసిపిల్లాడి యొక్క కోరిక తెలియదు, ఏ సమయానికి ఏమి ఇవ్వాలని. వాళ్ళకి తెలుసు కదా. నువ్వు అడగడం దేనికి అసలు? అడగందే అమ్మైనా పెట్టదని. ఏ అమ్మ పెట్టదు? ప్రతి అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టదనే మాటే లేదు అసలు. అమ్మ ప్రేమకి కొలమానం లేదు అసలు. అంతేగా. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమకి కొలమానం లేదు. నువ్వేం చేయాలి? భక్తిగా వెళ్ళి దండం పెట్టుకోవాలి. కోరికలు కోరకూడదు అసలు. కోరికలు చిట్టా భగవంతుడు చెప్పకూడదు. అందుకే మనకి బాగా గుర్తుపెట్టుకోండి, తిరుపతి వెళ్తాం మనం, లైన్లో నుంచుంటాం. నుంచుని బంగారపు వాకిలి దగ్గరికి వెళ్ళేంత వరకు ప్రతి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు ఏంటంటే, స్వామివారి ఎదురుకి రాగానే నేను ఫలానా ఫలానా ఇల్లు కొనుక్కోవాలి, సంతానం కావాలి, లేకపోతే పెళ్లి కావాలి, చదువు కావాలి, ఏవో ఒకటి అడగాలి అనుకుంటాడు. అనుకుని ఆ గరుడాల వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా లైన్ దగ్గర నుంచి స్వామివారి ఎదురు పడి ఇంతవరకు స్వామివారిని చూస్తూ ఉంటాడు, అడుగుదాం అనుకుంటూ ఉంటాడు. స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే అడగడం మర్చిపోతాడు. ఆ నామంలోను ఆ వెళ్ళే వేలోను అడగడం మర్చిపోయి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళంగానే అబ్బా మనం ఏదో మర్చిపోయి అడగదాం అనుకుని భగవంతుడి నామంలో పడి అడగడం మర్చిపోయావు. భగవంతుడి నామం కావాలంటే నీకు కోరికలు కనిపించవు. అలాగే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నీది ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ తులసిదళం స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తుంది. అది దాటిపోదు ఆవిడని దాటి. నీకు ఎంతవరకు ఇవ్వాలో ఆవిడ తెలుసు. ఇద్దరు అందుకే వాళ్ళ స్థానాలు ఆక్రమించున్నారు. అక్కడ కూర్చుని భక్తుడి యొక్క దుష్ట ఆలోచనలు పోనివ్వరు. అక్కడికి ఒకే కోరిక ఇద్దరు కోరారనుకుందాం. ఇద్దరు కోరిక భగవంతుడు ఎలా తీరుస్తాడు? ఎవరి కోరికలో నిజాయితీ ఉందో అదే చేస్తాడు భగవంతుడు. అంతవరకే. నువ్వు కోరిక కోరావని తీర్చడు. కాబట్టి మనం కోరికలు కోరడం అసలు అనవసరమైన పని. అసలు ఎపిసోడ్ మొత్తంలో మనం కోరికలు కోరడం అత్యాశ. అసలు అత్యాశకు పోయి మనం కోరుతున్నాం తప్పించి వేస్ట్ ఆఫ్ టైం. నన్ను అడిగితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరికలు కోరడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఆయనకి అన్నీ తెలుసు. ఆ నమ్మకం ఆయన మీద ఉంచాలి. మనం వదిలేసి ప్రశాంతంగా, స్వామి నా జీవితాన్ని నీ చేతిలో పెట్టా, నువ్వు నడిపించినట్టు నేను నడుస్తున్నా, ఇక ముందు కూడా అలాగే నడుస్తా. నువ్వు నాకు ఏ టైంకి కావాలో చదివించావు, ఏ టైంకి కావాలో పెళ్ళిచ్చావు, ఏ టైంకి కావాలో సంతానం ఇచ్చావు, నేను ఏ టైంకి కావాలంటే ఆ టైంకి ఇల్లు ఇచ్చావు, ఏది కావాలంటే అది నువ్వే ఇస్తున్నావు. ఇంకా నేను అడగక్కర్లేదు. నన్ను, నా కుటుంబాన్ని అంతటినీ నీ పాదాల చరణాల దగ్గర పెట్టాను నేను. ఎందుకు? నేను నీ పాదాల దగ్గర ఉన్నా, నాతో పాటు నా కుటుంబాన్ని నీ పాదాల దగ్గర పెట్టాను. అంతే. నన్ను రక్షించే బాధ్యత నీది. అంతే. చాలా భక్తులందరూ కూడా తమ కుటుంబం మొత్తాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుడి సాన్నిధ్యాన్ని విడిచిపెట్టలేదు తప్పించి ఆ భక్తుడు ఒక్కసారి నోరు తెరిచి నాకు కనకవర్షం కావాలంటే కురిపించలేడు ఆయన. పోతను అడిగితే కురిపించడా, కాళిదాసు అడిగితే కురిపించడా, ఎవరు అడిగితే కురిపించడు అన్న కురిపిస్తాడు ఆయన. వీళ్ళు అడగలేదు, వాళ్ళకి ఇవి తెలుసు. భగవంతుడు ఇస్తాడు. ఇవ్వట్లేదనంటే నీకు అవసరం లేదని. ఇస్తున్న కొద్దీ నువ్వు భక్తికి దూరం అయిపోతావు నువ్వు. కాబట్టి వద్దు అని చెప్పి భగవంతుడు ఇవ్వలేదు. అందుకని అత్యాశతో పోనీ అడగడమైనా అడిగావు అనుకుందాం. అసలు పోనీ ఏం అడగాలి, ఎంతవరకు అడగాలో తెలుసుకోవాలి. అసలు దానికి ఒక కామ పురుష్టాప్ అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇది కావాలి, ఇది ఇంతవరకు. ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, భగవంతుడా ఈరోజు ఎగ్జామ్ బాగా రాసేటట్టు నన్ను. అంతే తప్పించి నాకు అందరికంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు చూడ, నీకు వాడు నమస్కారం పెట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోవాలి? అందరూ పెట్టుకుంటారు కదా. నువ్వు బాగా చదవాలి ఫస్ట్. అసలు అన్నిటికంటే ముందు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు నువ్వు చదవాలి. రాత్రంతా నేను పడుకుని అదేదో గేమ్లు ఆడుకుని కూర్చుని నేను పొద్దున్నే వచ్చి ఎగ్జామ్ బాగా రావాలి అని అంటే రాదు. భగవంతుడు చేయడు, చేసే శ్రమని కూడా చూస్తాడు. అంటే కోరిక కోరడమే అత్యాశ ఒకటి. రెండోది పోనీ కోరిక కోరదలుచుకుంటే అందులో క్లారిటీ, మనకి ఎంత కావాలి, మనకి ఎంత అవసరము అంతవరకే అది మనం తెలుసుకోగలిగితే జీవితము ప్రశాంతంగా ఉంటుంది. అవి కనీసం ఆ స్వామి పట్టించుకోవడానికైనా ఆస్కారం ఉంటుంది. అసలు మనం కోరకపోవడమే చాలా ఉత్తమోత్తం. అసలు ఎపిసోడ్ మొత్తం నమస్కారం చేసుకుని ప్రశాంతమైన చిత్తంతో భగవంతుని ధ్యానం చేస్తే ఆయనే మన కోరికలన్నీ తీరుస్తాడని మనం నమ్మకంతో ఉండాలి ఫస్ట్. అసలు భగవంతుడు తీర్చడు అనేటటువంటి భావనతో గనక ఉంటే అసలు తీర్చడు. నువ్వు అడిగినా తీర్చడు, అడగపోయినా తీర్చడు. అంతేగా, మొహమాటమే లేదు అసలు. కాబట్టి అడగకూడదు. అడగకుండా స్వామివారికి నమస్కారం చేసుకుని జీవనం చేయడం అలవాటు చేసుకుంటే ప్రతి దాంట్లోనూ సంతృప్తి దొరుకుతుంది, ప్రతి విషయంలోనూ సంతృప్తి దొరుకుతుంది. ఆ సంతృప్తి అనేది భగవంతుడు నీకు అలవాటు చేస్తున్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు, భగవంతుడు నువ్వు ఇంట్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, కొండ మీద ఉన్నా, కోనలో ఉన్నా, ఎక్కడున్నా భగవంతుడు నీకు అలవాటు చేసాయంటే నువ్వు అత్యాశకు పోకు. ఇచ్చిన దాంతో సంతృప్తి పడు.
సంతృప్తి జీవనం చెయ్యి. చేస్తే నీకు నేను చాలా దగ్గరగా ఉంటాను. అనునిత్యం నీ వెంట ఉంటాను. నీకేం కావాలంటే అది నేను వెనకాల నీ షాపింగ్ బ్యాగ్ పట్టుకునే ఒక సర్వెంట్ లాగా నీ వెనకాల తిరుగుతూ ఉంటాను నేను నీకు. అంతకన్నా కావాల్సింది ఏముందండి మనకి? అ- ఇది తెలుసుకోకుండా నాకు ఇది కావాలి, అది చెయ్యి, నీకు ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తే నీకోసం ఇక్కడికి వస్తా, ఈ లెక్కలు, ఈ ఫార్మాలిటీలు పక్కన పెట్టి మీరన్నట్లు ఏ కోరిక కోరకుండా భగవంత్ నామస్మరణ చేస్తే జీవితంలో మనకి సంతృప్తి అదే అలవాటు అవుతుంది. అన్నీ తీరేటట్టుగా స్వామే చూస్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.